అండ్ హీరోయిన్స్ కి కూడా డ్రగ్స్ అలవాటు చేశారు రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోవడానికి, అంటే ఇంత తొందరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం ఇలాంటి వ్యవహారాలే అని మీరు మాట్లాడుతున్నారండి. అవునండి, 100% వాళ్ళ లైఫ్స్ ఏమైతాయో, ఒకవేళ మేము ఆ కేసు బయటకు వస్తే మేము కానీ లోపలికి వెళ్తే మా జీవితాలు ఏమైతాయో అనేటువంటి భయంతో వాళ్ళు ఒక భద్రత లేక ఈ రోజు వాళ్ళ కెరీర్ ను కూడా పక్కన పెట్టేసుకొని ఈ రోజు పెళ్లిళ్ళు చేస్తున్నారు. చాలా మంది వెళ్ళిపోయారు, కొంతమంది ఫారెన్ కంట్రీస్ కు కూడా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఇక్కడ ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు, కానీ చాలా మంది పెళ్లిళ్ళు అయితే చేసుకున్నారు. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది సురేఖ గారు? అంటే చాలా మంది ఫారెన్ వెళ్ళారంటున్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారో లేదో కూడా తెలియదు అని చెప్తున్నారు. అమ్మ మనకు సినీ ఫీల్డ్ లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, మాకు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఇంటర్నల్ గా సినీ ఫీల్డ్ లో తెలిసినా కూడా ఎవరు వాళ్ళు ఒకరి గురించి బయట వాళ్ళు మాట్లాడరు. మాకు ఫ్రీగా ఉన్న వాళ్ళు, మాకు దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా విషయాలు మాకు చెప్తారు. చెప్పిన విషయాలన్నీ మాకు తెలుస్తాయి కదా, ఏదే ఒక లోపలే ఆగిపోదు కదా, ఏదైనా కూడా ఎక్కడొక దగ్గర బయటకు వస్తుంది కదా. వాళ్ళు మాట్లాడలేకపోయారు, నేను మాట్లాడాను అంతే తేడా. అది కూడా నేను మాట్లాడకపోతుంటే ఈ రోజు హీరోయిన్ల ఫోన్ ట్యాప్ గురించి మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని నేను మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే నేను ఈరోజు అది కూడా మాట్లాడకపోయేదాన్ని. నువ్వు నా గురించి నన్ను దొంగేడుపు అనేటువంటి మాట మాట్లాడ్డాము. ఒక మంత్రిగా ఉన్నావు, నీకు తల్లి చెల్లి భార్య బిడ్డ అందరూ ఉన్నారు. మరి నాకు ఒక కూతురు ఉన్నది, నాకు ఒక మనవరాలు ఉన్నది, నేను ఒక తల్లికి పుట్టిన దాన్నే, నేను ఒకరికి భార్యను. ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టి ఇప్పుడు మళ్ళీ దుబాయ్ నుంచి అక్కడ మీరు టీ న్యూస్ పెట్టండి, నాది ఎప్పుడుదో వాయిస్ ఇప్పుడు మళ్ళీ వినిపిస్తా ఉన్నారు. నేను ఒక అమ్మాయిని తిట్టిన వాయిస్ అది మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆడియో. ఆ ఆడియోలో ఉన్న మీనింగ్ ఏంటి అంటే, ఆ అమ్మాయి మా హస్బెండ్ వాళ్ళ అక్క మనవరాలు, అంటే మా మేనల్లుడి వాళ్ళ కూతురు అమ్మాయి. ఆ అమ్మాయి మా కూతురికి మెసేజ్ పెట్టింది, మా హస్బెండ్ కి మా మనమరాలకి ఇల్లీగల్ సంబంధం ఉంది అని ఒక మెసేజ్ పెట్టింది. నా కూతురికి ఆ అమ్మాయి పెట్టింది, నా భర్త నా మనమరాల్ని రేప్ చేశాడు అనేటువంటి ఒక మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ విన్న తర్వాత ఒక అమ్మమ్మగా నేను ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి మీకు చెప్పండి. అదే కేటీఆర్ కూతురుని కేసీఆర్ కు అక్రమ సంబంధం అంటగట్టి ఎవరైనా మెసేజ్ పెడితే కేటీఆర్ ఏం చేస్తాడు? దానికి ఆన్సర్ కావాలనా? దాన్ని ఈరోజు దుబాయ్ నుంచి పెట్టి టీ న్యూస్ లో ఆ వాయిస్ ట్రోల్ చేస్తా ఉన్నారు. నేను ఆవేదనతో తిట్టినా, కోపంతో తిట్టినా, కసితో తిట్టినా, అది అనడానికి ఎవరు, అది అనే మాటే కాదు, అటువంటి మాటలు మాట్లాడే పద్ధతే కాదు అది. అట్లా మాట్లాడిందని నేను మా కుటుంబ సభ్యురాలకి సంబంధించిన సంభాషణను ఈ రోజు టీ న్యూస్ లో మళ్ళీ దాన్ని వైరల్ చేయడం ఏంటి? దాన్ని షాడిజం అంటారా, లేకపోతే ఫ్రస్ట్రేషన్ అంటారా, పర్వర్షన్ అంటారా, లేకపోతే పిచ్ అంటారా, ఏమంటారు దాన్ని? అంటే సురేఖ గారు మిమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేసి ఇబ్బందికరంగా పోస్టులు పెట్టారని చెప్పి మీరు ఇలాంటి కామెంట్స్ చేశారు. అంటే ఇదొక, అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇది ఒక పెద్ద కుదుపనే చెప్పాలండి మీరు చేసిన కామెంట్స్. దీన్ని ఎలా సమర్థించుకుంటున్నారు మీరు? కదిలించకుండా ఉండాల్సింది, దొంగేడు పని కదిలించకుండా ఉండాల్సింది, హీరోయిన్లు దాని మీద స్పందించలేదు అని అనకుండా ఉండాల్సింది. నేను అక్కడితో ఆగిపోయేదాన్ని. మళ్ళీ దాన్ని ఎందుకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు? నాకు సంబంధం లేదు ఆ ట్విట్టర్ తో అంటాడు. ట్విట్టర్ తో సంబంధం లేనప్పుడు ఆ ట్విట్టర్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉన్నది? వాళ్ళని బయటకు తీసుకురాను, ఐటీ మంత్రివే కదా, మీ బృందంతో బయటికి తీపిచ్చు, వాళ్ళ అడ్రస్లు తీపిచ్చు, వాళ్ళని తీసుకొచ్చి అప్పచెప్పు, వీడు మాకు సంబంధం లేదు, వీడు మా మనిషి కాదు, మా పార్టీ కాదు, వీళ్ళు లేకపోతే నువ్వే కేసు పెట్టు వాళ్ళ మీద వచ్చి సైబర్ క్రైమ్ లా. మా పేరు వాడుకొని, మా పార్టీ పేరు వాడుకొని, మా ఫోటోలు డీపీలు పెట్టుకొని వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తా ఉన్నారు. ఇది మాకు సంబంధం లేని విషయం. ఈ అకౌంట్ల మీద ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే ఉన్నారో మీరు తగిన చర్యలు తీసుకోండి. ఆ అకౌంట్లన్నీ దుబాయ్ నుంచి యాక్సెస్ అవుతున్నాయి. నిన్నటి వరకు 3 అకౌంట్లు అయినాయి, నిన్నిద్దరిని పంపించిండు, ఇప్పుడు 5 అకౌంట్లు దుబాయ్ నుంచి అవుతున్నాయి. దుబాయ్లో మేము పట్టుకోలేమా ఏంటి? అక్కడ మాకు లాయర్లు ఉండరా ఏంటి? లాయర్లతో మేము కేసులు పెట్టాము ఏంటి? ఆడ కేసులు పెట్టిస్తే లోపలికి పోతే వాళ్ళకు మరి ఏం అనుభవం అవుతుందో వాళ్ళకే తెలవాలి. ఇప్పటికైనా మానుకోమని చెప్తే ఇంకా రెచ్చగొడుతున్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు వాళ్ళు? దాన్ని ఇంతటితో ఆపక నువ్వు తప్పైంది, తప్పు జరిగిందని ఒక మాట అంటే అయిపోయేది కదా. జరిగిందైతే తప్పు, అది 100% నీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. నువ్వు ఎందుకు ఒప్పుకుంటలేవు? నీకు ఎందుకు అంత అహంకారము? మళ్ళీ ఎదుటోళ్ళ మీద బట్టగాల్చి మళ్ళీ మీదేసే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నావు? సురేఖ గారు మిమ్మల్ని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు అని చెప్తున్నారు మీరు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు సంబంధించిన పాత ఆడియోలన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో దీనికి కారణం ఎవరై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? కేటీఆర్ 100%. అది టీ న్యూస్ నుంచే
దుబాయ్ నుంచి యాక్సెస్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇది చాలా దారుణం. అది ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీకి సంబంధించింది. నా మన్మరాలు క్యారెక్టర్ కు సంబంధించింది. నా మన్మరాలు క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ఒక వ్యక్తికి సంబంధించింది అది. దాన్ని కూడా మీరు వైరల్ చేసి ఇంకా మిమ్మల్ని ఏమనాలే? బయట బజార్లో చెప్పుకుంటామా మీకు ఇట్లా జరిగిందని? మీరు బజార్కి ఎక్కిస్తున్నారు మమ్మల్ని. అది ఎంతవరకు కరెక్ట్? నీకు ఒక కూతురు ఉంది, రేపు నీ కూతురు మీద కూడా ఎవరన్నా అక్రమ సంగమన్న వంటగట్టి నీకు మెసేజ్ పెడితే నువ్వేం చేస్తావు చెప్పది? కేటీఆర్ చెప్పు. నీకు ఒక కూతురు ఉంది కదా, నా మన్మరాలంత వయసు నా కూతురు ఉంది నీకు. సురేఖ చాలా గారు దారుణం అండి.